ఐఎమ్ ఫైన్. ఎలా ఉన్నావు? ఓకే ఓకే. అంజలి నీకే. ఎవరండి? హలో. హే అంజలి, ఇట్స్ మీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్ డే. థాంక్స్. నా బర్త్డే గుర్తుపెట్టుకొని విష్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది రాజేష్. అవును, ఇండియాకి ఎప్పుడు వస్తున్నావు? వెంటనే రావాలని ఆశగా ఉంది, కానీ ఏం చేయను, ఇంకా ట్రైనింగ్ పూర్తి కాలేదు కదా. బై నీ బర్త్డేకి మంచి గిఫ్ట్ కొన్నాను. గిఫ్టా? ఏంటిది? సస్పెన్స్. ఇప్పుడే చెప్పనుగా, ఇండియాకి వచ్చాక నేనే స్వయంగా ఇస్తాను. సస్పెన్సా? ఓకే, వెయిట్ చేస్తాను. నమో నమః శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతా ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు. ఓకే ఓకేరా. అమ్మా, ఎవరిది పుట్టినరోజు? వారు ఈ తాంబూలం తాకివ్వాలి. ఒక నిమిషం శాస్త్రి గారు. ఏమండి, అంజనని పిలవండి. అందరి లక్కీ. పుట్టినరోజు ఇది మిస్ అయి ఉంటే సంవత్సరం అంతా బాధపడి ఉండేదాన్ని. మీ వల్ల నాకు ఇది బర్త్డే గిఫ్ట్గా తిరిగి వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ, ఈరోజు మీ పుట్టినరోజా? హ్యాపీ బర్త్డే అండి. థ్యాంక్ యూ. అంజలి, ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా? త్వరగా రా. వస్తున్నా నాన్న. మా నాన్న. ఉంటానండి. ఇది రాజా, ఇది ప్రసాద్ కి, నీకే. ఇది గణేష్. ఏంటలా చూస్తున్నావు? గణేష్, టీ-షర్ట్ లో సూపర్ గా ఉన్నావు. ఇక్కడ టాయిలెట్స్ క్లీన్ గా ఉంటాయంట, ఒకసారి వెళ్ళి చూడనా? ఏం మాట్లాడుతున్నారా? ఓ, వెళ్ళు. నేను కూడా పొద్దున్నే 6 గంటలకు ఫ్లైట్ ఉంది, టికెట్ తెచ్చుకుంటాను. ఓకే. ప్రసాద్ ఎలాగో కలెక్టర్ ట్రైనింగ్ కి ఢిల్లీ వెళ్ళిపోయాడు. త్వరలోనే వీళ్ళు కూడా మంచి పొజిషన్కి వచ్చేస్తే. మీరు మీ ఫ్రెండ్స్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తున్నారు, మరి మీకంటూ ఎలాంటి ఆశయం లేదా? ఎందుకు లేదండి, ఉంది. నాతో చెప్పనేలే, చూసారా? మీకు చెప్పుకున్నానండి, తప్పకుండా ఫస్ట్ మీకే చెప్తాను. కానీ ఇప్పుడు కాదండి, నా లక్ష్యం నెరవేరాలి, ఆ తర్వాత చెప్తాను. ఒకవేళ గణేష్ కూడా నాలాగా తన ప్రేమ విషయం చెప్పడానికి మొహమాట పడుతున్నాడేమో, లేకపోతే తన మనసులో ఉన్నది ముందు నాకే చెప్తానని చెప్తాడా? ఓకే, తను చెప్పినట్టే తన లక్ష్యంలో గెలవని, అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఏం అడిగేవరా నువ్వు? ఈ ప్రపంచంలో పుట్టిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా, కానీ ప్రేమించినా అని ప్రేమ కోసం పర్మిషన్ అడిగిన మొదటి వ్యక్తివి నువ్వేరా. ప్రేమించడానికి పర్మిషన్ అడుగుతున్నావే, వద్దనగానే చెరిపేయడానికి ప్రేమ అనేది స్లేట్లో రాసే ఏబిసిడీలు కాదురా. ఇంత మనుషులుగా ఉన్నారంటే దానికి కారణం ఈ ప్రేమేరా. అలాంటి ప్రేమకు నేను అడ్డుపడతానారా? నిజం చెప్పాలంటే ప్రేమలో పడితే నీ లక్ష్యం ఎక్కడ దెబ్బతింటుందో అని నీకు భయం. అలా కాదురా,
జీవితంలో నువ్వు గెలవాలనుకుంటే ప్రేమించు. ఎందుకంటే ఈ ప్రపంచంలో సాధించిన వాళ్ళందరూ ప్రేమించిన వాళ్ళేరా. ఈ రోజు ప్రపంచంలో కలిసి బతికే ప్రేమికులందరినీ ఎవరో ఫ్రెండేరా కలిపి ఉంటాడు. నేను నీ ఫ్రెండ్ రా. ఇలా నీకు ఇంత ప్రేమను పెట్టుకుని నా కోసం అమ్మాయి మనసు గాయం చేసావే. గాయం చేసే నీకే ఇంత బాధగా ఉంటే గాయపడిన అమ్మాయి ఇంత బాధపడుతుందిరా. వెళ్ళరా, వెళ్ళి ముందు నీ ప్రేమను అమ్మాయితో చెప్పు. థ్యాంక్స్ గణేష్. ఇక మీ ఇతను చెప్పేదేంటి? ఏం అక్కర్లేదు. ఇతని మనసులో నేనున్నానని తెలిసిపోయింది. నాకు అది చాలు. నాకు కావాల్సింది ఇతని మనసే తప్ప ఇతను చెప్పినట్టేం కాదు. సారీ ప్రియా, ఏదో కోపంలో పొరపాటున మాట్లాడకరా. నేను చెప్పేది అర్థం చేసుకో. నా దగ్గరికి రావద్దు. అది కాదు. గణేష్ చెప్పండి, నేను మిమ్మల్ని చూడడానికి వీడిని చూడడానికి కాదు. ఏం అక్కర్లేదు. పోరా. వీళ్ళందరూ చూసుకుని నన్ను పోరా అంటావా? ఏం చేస్తావు? ఇదిగో మంచినీళ్ళు తీసుకోండి. మిమ్మల్ని ఎవరు తలుచుకుంటున్నట్టున్నారండి. అవును, మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో ఆ రోజు టెంపుల్లో కలిసాం, గుర్తుందా? కరెక్ట్ అండి, గుర్తొచ్చింది. తను మా కాలేజ్ మేట్ అంజలి. నా పేరు గణేష్ అండి. గ్లాస్ పెట్టేసి వస్తాను. గణేష్, మిమ్మల్ని ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. నీళ్లు తాగండి. థ్యాంక్స్ అండి. హోటల్ ఓపెనింగ్ ఎప్పుడు? వచ్చే శుక్రవారం. ఏం పేరు పెట్టారు? ఫ్రెండ్స్ మెస్ అని అనుకున్నామండి. నేను అతన్ని తలుచుకున్నప్పుడు అతనికి ఎక్కిళ్ళు వచ్చాయి, మరి నాకు ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అదెందుకో నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు. నువ్వెవరినైనా లవ్ చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. రే ప్రసాద్, వాళ్ళిద్దరిని కూడా హోటల్ ఓపెనింగ్ తీసుకురారా. ఏమండి, తప్పకుండా వస్తారు కదా. హాయ్ అంజలి. హాయ్ అంజలి. అంజలి, ఎక్స్క్యూజ్ మీ. ఇట్స్ ఓకే. హాయ్, ఏంటి విచిత్రంగా ఉంది? ఇద్దరు కలిసి ఒకే చోటు కూర్చున్నారు. అంజలి, నువ్వైనా కాస్త అడ్వైజ్ చేయొచ్చు కదా. ఈమెతో ఏగలేక చస్తున్నాను నేను. అది ఏంట్రా, ఇండియా పాకిస్తాన్ రెండు ఒకే బోర్డర్ లోపల ఉన్నాయి అనుకున్నాను. వార్ జరుగుతూనే ఉందా? హే, ఎందుకు ఇతను హింసిస్తున్నావు? కాలేజ్ మొత్తం పిచ్చి పట్టినట్టు నీ వెంట తిరుగుతుంది. నువ్వేమో లవ్ లవ్ అని ఇతని వెంట పడుతున్నావు. నాకు వీడే నచ్చాడు. దేవుడా, అదెందుకో నీకు ఇప్పుడు చెప్తే అర్థం కాదు. నువ్వెవరినైనా లవ్ చేస్తావు కదా, అప్పుడు తెలుస్తుంది. నేనితనికి నచ్చలేదనుకుంటున్నావా? నచ్చాను, కానీ దాస్తున్నాడు. ఏదో ఒక రోజు తనే వచ్చి ఐ లవ్ యూ అంటాడు. అంతవరకు వీడిని వదలను. టార్చర్ చేస్తు. అబ్బా, తప్పించుకున్నాను. బాయ్ అంజలి. బాయ్. తప్పించుకున్నానే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. తప్పించుకున్నావా? క్లాస్ లో చూసుకుంటా నేను. క్లాస్ రూమ్ లోనా? అయ్యో, ఏం చేస్తున్నా? వెళ్ళు వెళ్ళు. అంజలి. హాయ్ ప్రియా. ఏం జరుగుతుంది ఇక్కడ? నీ లవ్ మ్యాటర్ ఏమైంది? గణేష్కి నీ లవ్ విషయం చెప్పావా లేదా? లేదే. ఏ? అందుకని నువ్వు తొందరపడి పెళ్లికి ఒప్పుకోవడమేనా? ఇంతవరకు అతను అమ్మాయిని చూడలేదంటున్నాడు. రేపు ఒకవేళ చూసినా
ఆమెకి తను నచ్చకపోవచ్చు, లేదా ఈ పాటికే అమ్మాయికి పెళ్ళైపోతే. అది కాదే, కొన్ని రోజులు వెయిట్ చేసి ఉండొచ్చుగా అంటున్నాను. లేదే, నేను వెయిట్ చేసే ప్రతి నిమిషం గణేష్ నాకే దక్కాలి అని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటాను. నా ప్రార్థనలో అతని ప్రేమకి అడ్డు కాకూడదు. గణేష్ని తలుచుకుని నా మనసులో నేను ఒక కోట మాత్రమే కట్టించాను, కానీ అతను ఆ అమ్మాయి కోసం తన మనసులో గుడి కట్టించాడు. కోట కూలిపోవచ్చు, తప్పులేదు, కానీ గుడి కూలిపోకూడదు. అందుకే ఈ పెళ్లి ఒప్పుకున్నాను. ఇప్పుడు గణేష్ ప్రేమ ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుకోగలుగుతున్నాను. ఇవేవి గణేష్కి తెలియకూడదు.